రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గాను 37 శ్లోకా నుంచి. హనుమంతుడు ఎప్పుడైతే ఈ లంకకి చేరటానికి, ఆ సముద్రాన్ని దాటటానికి తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఆ శరీరాన్ని వృద్ధి చేసుకున్నాడు. అప్పుడు సకల శుభలక్షణాలన్నీ సంపన్నంగా ఉన్న తన శరీరం తేజోమయంగా ఉన్నది. మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణః రూరోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆ హనుమంతుడు ఇప్పుడు సిద్ధపడిన తర్వాత పైకి ఆకాశంలోకి చూస్తున్నాడు. తను వెళ్ళవలసిన మార్గాన్ని ఒక్కసారిగా పరిశీలనగా చూస్తున్నాడు. ఆకాశంలో అలా పరిశీలనగా చూస్తూ తన ఊపిరిని బిగబెట్టుకున్నాడు హృదయమునందు. పదాభ్యాం దృఢమవస్థానం కృత్వా సా కపికుంజరః నికుంచకర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః. మహాబలశాలి అయిన హనుమంతుడు తన పాదాన్ని నేల మీద చాలా గట్టిగా మోపాడు, ఎగరడానికి సిద్ధపడి. ఇలా అన్ని రకాలుగా సిద్ధపడి పైకి ఎగురుకుని దూసుకుని వెళ్ళిపోవటానికి ముందుగా వానరా వానర శ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త శరహస్వాసన విక్రమః. ఈ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు అక్కడున్న వానరులందరికీ కూడా ఇలా చెప్తున్నాడు. అంగదాది, జాంబవాది ఇటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో తిన మీదే ఆశలన్నీ పెట్టుకుని ఉన్నవారు. అందుకు నేను వాయుకున్న వేగంతో సాగిపోయే అలాగే రామ బాణం ఏదైతే ఉంటుందో అలాగ వెళ్ళిపోతాను వేగంగా అని. అంటే రామ బాణం ఏదైతే ఒక్కసారిగా గురి చూసి వేశాడంటే అక్కడే తగులుతుంది, అంత వేగంగా వెళ్ళి తగులుతుంది, మళ్ళీ తిరిగి వచ్చి తన అమ్ముల పొదలో చేరుతుంది. అంటే అంత వేగంగా వెళ్ళి ఈ కార్యాన్ని నేను చేసుకొస్తాను అని. గచ్చేత్తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యధీతాం లంకాయాం జనకాత్మజాం. రావణాసుడు పరిపాలిస్తున్న ఆ లంకకి నేను వెళ్ళి అక్కడ సీతాదేవి కోసం మొత్తం వెతుకుతాను. అయితే ఇంత వెతికాక కూడా నాకు ఆ సీతాదేవి తల్లి యొక్క జాడ గనక కనిపించకపోతే అనేనైవాహి వేగేన గమిష్యామి సురాలయం యదీవా త్రిధివే సీతాం నా ద్రక్ష్యామ్య కృతాశ్రమః. అంటే ఎంత వేగంగా లంకకి చేరి అక్కడంతా వెతికి అక్కడ నాకు కనిపించకపోతే అంతే వేగంగా సురలోకానికైనా నేను వెళ్ళిపోయి ఆ సీతమ్మ కోసం వెతుకుతాను. అలాగే స్వర్గంలో కూడా వెళ్ళి సీతాదేవి కోసం నేను వెతుకుతాను. భద్వా రాక్షస రాజానం అనయిష్యామి రావణం సర్వతా కృత కార్యోహం ఏష్యామి సహ సీతయా. అలాగే సీతాదేవి అంటే నాకు ఇంకెక్కడ భూలోకం, భువర్లోకం, సువర్లోకంలో ఎక్కడా నాకు కనిపించకపోతే ఆ సీతాదేవిని నేను దర్శించుకోలేకపోతే దీనికి కారణమైన రాక్షసరాజైన రావణాసుని అవలీలగా బంధించైనా తీసుకొచ్చేస్తాను. అంటే ఏదేమైనా సరే నేను కృతాకృత్యుణ్ణి అవుతాను, సీతతో సహా అన్నా నేను తిరిగి వస్తాను. అనయిష్యామి వా లంకాం సముత్పాట్య సురావనాం ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాద వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనేస కపికుంజరః. ఇలా నేను సీతాదేవితో తిరిగి రాలేకపోతే రావణాసుడితో సహా ఆ లంకను కూడా పెకిలించేసుకునన్నా తీసుకు రాగలను. వానరోత్తముడైన హనుమంతుడు ఇలా అక్కడున్న వాళ్ళందరితో ఇలా చెప్తున్నాడు. వేగంగా సాగిపోగలిగిన హనుమంతుడు ఇలా ఎటువంటి జంకు ఏమీ లేకుండా తను చెయ్యవలసిన ఆ కార్యం మీదే అంతా ధ్యాస పెట్టుకుని అతి వేగంగా ఆకాశ మార్గంలోకి ఎగిరాడు. ఎప్పుడైతే ఈ హనుమంతుడు తను గరుత్మంతుడిగా భావించి అలా అంత పెద్ద ఆకారంతో అలా ఎగరటానికి సిద్ధపడి ఎగిరాడు, సముత్పతతి తస్మిన్స్తు వేగాత్తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. అంతటా అంటే ఈ ఎగిరే ఇప్పుడు చిన్నది ఏదన్నా ఎగురుతుందంటే దాని ప్రభావం చుట్టుపక్కల ఏమీ పడదు.
మనకి బోల్డ్ బోల్డ్ ఎగురుతూ ఉంటాయి చిన్న చిన్న పురుగుల్లని, లేకపోతే సీతాకోకచిలుక ఇటువంటి. కానీ ఇప్పుడు ఇంత పెద్ద శరీరంతో ఎగురుతున్నాడు. ఇలా ఎగిరే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఎగిరే వేగం కూడా చాలా తీవ్రంగా ఉంది. ఆ పర్వతాన్ని ఇంతలాగా అదిమి పెట్టేసరికి దానికి పగుళ్ళొచ్చేసి లోపలున్న ధాతువులన్నీ బయటకొచ్చేశాయి. ఇప్పుడు ఈ పర్వతం మీద ఏవైతే చెట్లున్నాయో, ఈయన ఎగిరే తాకిడికి ఆ బలం పెట్టి ఒక్కసారిగా ఏదైతే ఎగిరాడో ఆ చెట్టులన్నీ కూడా అటు ఇటుగా అయిపోతున్నాయి. అవి కూడా అంటే చెట్టులు పెకిలింపబడినట్టుగా, అంటే అవి పీకేసినట్టుగా ఈయన శరీరం మీద పడిపోవటము, అంతే వేగంగా ఈయన వెళ్ళిపోతుంటే అవన్నీ కూడా ఆకాశంలో చెట్లు కూడా ఎగురుతున్నాయి. సామత్తకోయష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉత్వహన్నూరు వేగేన జగామా విమిలెంభరి. అలాగే ఇలా చాలా అంటే 100 యోజనాలు దాటాలి. ఇది చాలా దూర ప్రయాణం. దానికి బయలుదేరి అయినా ఈ హనుమంతుడికి ప్రియ బంధువులు కొంతమంది ఎలా అయితే మనం ఎవరన్నా వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది గుమ్మం దాకా వెళ్ళి సాగనంపుకుంటాం. కొంతమందికి ఏం చేస్తామంటే బస్సో, ట్రైన్‌లోనే వెళుతున్నారు అంటే అక్కడికెళ్తాం. ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నారు, అక్కడి నుంచి వెళ్తున్నారంటే అక్కడి దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపుతాం. అంటే ఇక్కడ చాలా దూర ప్రయాణం చేస్తున్న బంధువర్గంలాగా ఈ చెట్లన్నీ కూడా హనుమంతుడిని అనుసరించి అలా వెళ్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే ఈయన వెళ్ళిన వేగానికి అవన్నీ కూడా అలాగా ఒక ముహూర్త కాలం పాటు అతన్ని వెంటాడే ఉన్నాయి. ఊరు వేగోత్థితా వృక్ష ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. ఇలా బంధువర్గంలాగా వెళుతున్న ఇవన్నీ కూడా అంత వేగంగా తనతో పాటు వెళ్ళాయి. తామూరు వేగోన్మదీతాః సాలశ్చాన్యే నఘోత్తమాః అనుజగ్ముర్ హనుమంతం సైన్య ఇవ మహీపతిం. ఆయన తొడలు వేగానికి ఏవైతే ఈ శరీరం లెగుస్తుంది, దానికి దీవి ఏవైతే దానికి తగిలిందో దాని కారణంగా మద్ది చెట్లు ఏంటి పెద్ద పెద్ద మహావృక్షాలన్నీ కూడా అలా నేల కూలిపోయాయి. ఈయనకి మళ్ళీ పెకిలించబడి చెట్లన్నీ కూడా ఈయన శరీరంతో పాటు ఎలా వెళ్తున్నాయి అంటే, రాజు వెళ్తుంటే రాజును అనుసరించి సైనికులు ఎలా అయితే ఆయన వెనకాల వెళ్తూ ఉంటారో అలాగా హనుమంతుడిని అనుసరించి ఇవన్నీ వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సుపుష్పితాగ్రీర్ బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుత దర్శనః. పర్వతాకారుడు ఈ హనుమంతుడు ఎప్పుడైతే అలాగా వెళుతున్నాడో ఈ చెట్లు ఏవైతే వెళ్తున్నాయో అలాగే దానికి ముందు ఎలా అయితే పుష్పాలతో ఉన్నట్టుగా పర్వతంలా కనిపించింది. ఎందుకంటే ఈయన పెట్టిన పాదం మోపుకి ఏదైతే ఎగరటానికి ప్రయత్నం చేసి అంత బలంగా కాలు ఒత్తి పెట్టేసరికి చెట్లు పడిపోవటం జరిగింది. ఆ పువ్వులన్నీ కూడా రాలిపోవటం జరిగింది. పూలతో ఉన్న ఆ పర్వతంలాగా అనిపించింది. ఇప్పుడు ఈయన ఎగిరే ఎగురుడుకి కూడా ఇవన్నీ కూడా అంతలాగా వెళ్ళిపోయాయి. ఈ బాగా పుష్పించిన చెట్లు, మహావృక్షాలు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఉంటే ఆ పుష్పాలన్నీ ఆయన మీద పుష్పవర్షం కురిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. సారవంతోదయే వృక్ష న్యమజ్జన్ లవనంబసి భయాదివా మహేంద్రస్య పర్వతా వరుణాలయే. దేవేంద్రుడికి భయపడి పర్వతాలు ఎప్పుడైతే సముద్రంలో అలా దాక్కుని ఉండిపోయాయో అలాగే ఈయన పెట్టిన పాదాల దాటికి కూడా ఇవన్నీ కూడా నీటిలో పడి మునిగిపోతాయేమో అన్నట్లుగా అనిపిస్తున్నది. అంటే ఈ చెట్లన్నీ కూడా అలాగా అంటే ఈయనతో పాటు ఎగిరాయి కానీ ఈయనలాగా ఎగిరి అక్కడి దాకా వెళ్ళలేవు కదా, అందుకని కాస్త దూరం వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా నీళ్ళల్లో పడిపోయాయి. సానానా కుసుమేహ కీర్ణః కపిస్సాంకుర కోరక్యేహ శుశుభే మేఘ సంకాసః కద్యోతైరివ పర్వతః. ఆ మేఘంలో కలిసిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాడు విశాలమైన శరీరం కలిగిన ఆ హనుమంతుడు. ఇలా ఎన్నో రకాల పువ్వులన్నీ కూడా ఆయన మీద ఉన్నాయి. పైగా మొగ్గలు, చిగుళ్ళు ఇవన్నీ ఆయనతో ఉన్నాయి. ఇలా చాలా చక్కగా అంటే ఇక్కడ పర్వతాకారంలాగా ఉండి ఇవన్నీ ఆయన మీద ఉంటే చాలా అందంగా అనిపిస్తున్నాడు. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాని తే ద్రుమాః అవసేర్యంత సలీలే నివృత్తా సుహృదో యథా. ఈ ఆత్మీయులు కొంత దూరం అనుసరించిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, మనం వాళ్ళతో పాటు వెళ్ళలేదు కాబట్టి. అలాగే ఈయనతో పాటు వెళ్ళిపోయిన వృక్షాలు ఇవన్నీ కూడా కాస్త దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా అవన్నీ కూడా మళ్ళీ పడిపోయాయి ఆ సముద్రంలో. అలాగే పువ్వులు రాలిపోయాయి, ఆ చెట్లు ఆ సముద్రంలో పడిపోయాయి.
అవి మళ్ళీ ఆ సముద్రం అంతా కూడా పూలతోనూ చెట్లతోనూ అన్నట్టుగా వ్యాపించి కనిపిస్తున్నది. లఘుత్వేనోపపన్నం తథా విచిత్రం సాగరే పతత్ ద్రుమానాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రభవౌ సా మహార్ణవః. హనుమంతుడు యొక్క వాయువేగ కారణంగా ఆ చెట్లన్నీ ఏవైతే పూల చెట్లు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనతో పాటు కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి తేలిక పడటం తర్వాత అవి మళ్ళీ విచిత్రంగా ఆ సాగరంలో అన్నీ ఒదిగిపోయాయి. ఆ మహాసముద్రంలో ఇప్పుడు లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు ఎలా అయితే ఉంటాయో ఆకాశంలో శోభాయమానంగా ఈ పువ్వులు చెట్లు అన్నీ ఆ సముద్రంలో పడిపోయి అలా అనిపిస్తున్నాయి. పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘా ఇవాకాశే విద్యుద్గణ విభూషితః. ఎన్నో రకాల పువ్వులు పైగా ఎన్నో రంగులతో ఉన్నాయి. అందుకని ఇన్ని రంగురంగుల పువ్వులన్నీ కూడా ఆ సమూహం అంతా కూడా అలాగా హనుమంతుడి శరీరం మీద అంటుకుని కొన్నుండిపోయాయి. అయితే ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోతూ ఉంటే మెరుపు తీగల్లాగా ఏవైతే మనకి కొన్ని కొన్ని రంగుల్లో కనిపిస్తుందో అలా కనిపిస్తూ ప్రకాశిస్తున్నాడు ఆకాశంలో హనుమంతుడు. తస్య వేగ సమాధుత్యేహ పుష్పైస్తోయామదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. ఈయన వేగానికి వెళ్ళిపోయి చెల్లాచెదరైపోయి పడిపోయిన పువ్వులతో ఆ సముద్రం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనోహరంగా ఉన్నది. ఎలా అయితే ఆకాశంలో నక్షత్రాలతో అంత అందంగా అనిపిస్తుందో ఈ రంగురంగుమైన పువ్వులతో ఆ నీటిలో అలా ఉండేసరికి అవన్నీ చాలా అందంగా అనిపిస్తుంది. తస్యంబరగతో బాహు దదృశాతే ప్రసారితో పర్వతాగ్రాత్ వినిష్క్రాంతో పంచాస్యావీవ పన్నగు. బాగా చాచబడిన ఆ అంబరంలో అలరారుతున్న ఆ హనుమంతుడు యొక్క శరీరం ఆ రెండు బాహువులు కూడా అంటే ఇక్కడ ఆ పర్వత అగ్రం నుంచి ఆ పై నుంచి అలాగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ వెళ్ళిపోతుంటే ఎలా కనపడుతున్నాడు అని పెద్దగా పడగ విప్పిన 5 పడగలు గల పాము ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. పిబన్నివ బభౌ చాపి సోర్మీమాలం మహాన్నవం పిపాసూరివ చాకాశం దదృశే సా మహాకపిః. మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ హనుమంతుడు అంతలాగా పొంగుతున్న తరంగాలతో ఆ సముద్రం ఇంకా కూడా ఆ ఛాయ అన్నది కూడా జారిపోతున్నట్టుగా అనిపిస్తున్నది. అంటే ఆకాశాన్నే ఇంకా మొత్తం ఆవరించినట్టుగా వెళ్ళిపోతున్నాడు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థాని వివానలౌ. వాయు మార్గంలో ఆకాశ మార్గంలో ఎగిరిపోతున్న హనుమంతుడు యొక్క కన్నులు ఎలా కనపడుతున్నాయంటే విద్యుత్ కాంతిలాగా మెరుస్తూ ఉన్నాయి. అవి అక్కడ అంటే ఇక్కడ ఆ పర్వతం మీద ప్రకాశిస్తున్నట్టుగా అంత పెద్ద శరీరం అంతలా పర్వతం దాటుకుంటూ వెళ్ళిపోతుంటే అలా కనిపిస్తున్నాయి. పింగే పింగాక్ష ముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశితే చంద్ర సూర్య విభోభితం. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడి యొక్క కళ్ళు అంటే ఇక్కడ ఆ 2 వర్ణాలలాగా చాలా బాగా అనిపిస్తున్నాయి. విశాలంగా గుండ్రంగా కనిపిస్తున్నాయి. ఉదయిస్తున్న సూర్యచంద్రులు ఒక్కసారిగా ఉంటే ఎలా ఉంటే ఆ కళ్ళు అలా అనిపిస్తున్నాయి హనుమంతుడి. ముఖం నాసికయా తస్య తామ్రాయ తామ్రమాభవు సంధ్యయా సమభిసృష్టం యథా తత్ సూర్యమండలం. ఆ ముక్కు కూడా ఎర్రగా ఉన్నది. అలాగే ఆయన ఎర్రని ముఖమంతా కూడా ఎలా ఉందంటే సంధ్యారాగాలతో శోభాయమానంగా సూర్యుడు ఒక మండలంలా కనిపిస్తున్నది. లాంగులం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరి వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛితః. ఆకాశంలో తేలిపోతూ హాయిగా అలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నతమైన శరీరంతో అలా పైకెత్తబడిన ఇంద్రుడొక్క ధ్వజంలాగా శోభాయమానంగా ఉన్నాడు హనుమంతుడు. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంశ్రో నీలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేషీవ భాస్కరః స్నిగ్ధేషేణాభితామ్రేణ రరాజసా మహాకపిః మహతా దారితేనేవ గిరిర్గైరిక ధాతునా.
మహాత్ముడైన హనుమంతుడు అలా వెళ్ళిపోతుంటే ఈయన ఏదైతే ముఖం రంగు, కళ్ళ రంగు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు పళ్ళ వరస. అవి కూడా చాలా అంటే అన్నీ ప్రజ్ఞావంతుడైన శరీరంలో అన్నీ కూడా అంతలా అద్భుతంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఆ తోక కూడా చాలా చక్కగా కాంతి వలయంలాగా ఉన్నాడు. అది కూడా కనిపిస్తుంది. ఈ తేజోమూర్తి అయిన సూర్యుడు ఎలా అయితే ఉన్నాడో అలా కాంతిమయంగా ఉన్నాడు హనుమంతుడు. అందుకే ఆ తోక కూడా శరీరం అంతా కూడా ఎర్ర ఎర్రగా శోభాయమానంగా, ఎందుకంటే ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆ కాంతిలో కాంతి కలిసిపోయినట్టుగా ఉన్నాడు ఈ కపీశ్వరుడు. అందుకే ఇక్కడ గైరిక ధాతువులతో రెండుగా విభజించబడిన పర్వతంలాగా ఒక పక్క ఇలాగా ఒక పక్క అలాగా అన్నట్టుగా కనిపిస్తున్నాడు. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవ గర్జిత్తి. ఆ సముద్రంలో దాటిపోయి వెళ్ళిపోతున్న హనుమంతుడు ఆ బాహువుల ద్వారా ప్రసరిస్తున్న వాయు మేఘ గర్జనలాగా ఈ గాలికి ఈ చేతులు అడ్డుపడినప్పుడు మళ్ళీ ఒక శబ్దంలాగా వినిపిస్తుంది. కేయథా నిపత్తత్కుల్కా హ్యత్తారాంతాధీ వినిసృత దృశ్యతే సానుబంధ చ తదా స కపికుంజరః. పొడవైన పెద్ద శరీరం, దానికి తగ్గట్టుగా బాహువులు పెద్దగానే ఉన్నాయి, కాళ్ళు అలాగే ఉన్నాయి, ఆ వాలము తోక కూడా అలాగే ఉన్నది. అంటే ఇక్కడ ఈ దక్షిణ దిశగా తను వెళ్ళిపోతుంటే దానికి ఉత్తర దిశగానే తోక ఉన్నది. ఈ సాగిపోతున్న హనుమంతుడి యొక్క శరీరం ఆకాశానికి అంతలాగా వ్యాపించి ఉన్నది. అక్కడ మళ్ళీ ఇలా తోక చిక్కలు రాలిపోయి పడిపోతే ఎలా అనిపిస్తున్నాయి, అలాగే ఆకాశం నుంచి మనకి ఎలా అయితే కొన్ని ఉల్కాపాతములు పడిపోతున్నాయి అన్నట్టుగా అనిపిస్తున్నాయో అలాగా. అంటే ఇక్కడ శుభాలు చేకూరేలాగా శుభకార్యం చేయటానికి వెళ్ళిపోతున్న ఈ హనుమంతుడు మళ్ళీ అంతలాగా లంకకి అరిష్టం కాబట్టి అక్కడ అశుభం జరగబోతుంది కాబట్టి దాని సూచకంగా మళ్ళీ కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. పతత్పదంగ సంకాసో వ్యాయతశుశుభి కపిః ప్రవృద్ధ ఇవ మాతంగ కక్షయా భద్యమానయ. సాగిపోతున్న సూర్యుల్లాగా కనపడుతున్న విశాలమైన శరీరం కలిగిన హనుమంతుడు ఎలా అయితే మనం ఒక పెద్ద భవనంలోకి వెళ్ళిపోతున్నా కక్షలు దాటుకుంటూ వెళ్ళిపోవాలి, అలాగే ఇక్కడ కక్షలను దాటుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అంత శోభాయమానంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఉపరిష్టాశ్చరీరేణ ఛాయాయా చావగాఢయా సాగరే మారుతావిస్తా నౌరీ వాసీత్ తథా కపిః. హనుమంతుడు ఆకాశంలో సాగిపోతుంటే ఆయన నీడ ఏదైతే ఉందో కింద పడుతుంది, అది సముద్రంలో పడుతుంది. ఆ ప్రతిబింబాన్ని అది లోతుగా మునిగుతున్నట్టుగా, నీటిలో కొంత మునిగి మిగిలిన భాగమే నీటిపై తేలుతూ అన్నట్టుగా కనిపిస్తున్నది. అంటే ఒక సాగిపోతున్న ఒక పడవలాగా కనపడుతున్నది. యం యం దేశం సముద్రస్య జగామాస మహాకపిః ససతస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. సాగరస్యోర్మిజాలానాం ఉరసా శైలవర్మణాం అభిఘ్నస్తు మహావేగః పుప్లువేస మహాకపిః. ఆకాశంలో హనుమంతుడు అలా ముందుకి సాగిపోతూ ఉంటే అక్కడ సముద్ర ప్రాంతాలన్నీ కూడా అతని యొక్క వేగానికి, అల్లకల్లోలానికి, ఉన్మాదానికి భరించలేకుండా అవి అంత కష్టానికి లోబడుతున్నాయి. అంటే ఇక్కడ సముద్రంలో తరంగాలు కూడా ఇంత వేగంగా వెళ్ళిపోతుంటే అవి కూడా పెరిగిపోతున్నాయి. అవి ఎంతలాగా పెరిగిపోతున్నాయంటే అంత ఎత్తు మీద వెళ్ళిపోతూ ఉంటే ఆ హనుమంతుడు యొక్క శరీరానికి తగులుతాయేమో అనిపించేలాగా అంత ఎత్తుకు వెళుతున్నాయి. అక్కడ ఉన్నవన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతున్నాయి ఇంత వేగంగా తిను వెళ్ళిపోతుంటే. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిసృతః సాగరం భీమ నిర్ఘోషం కంపయామాస తుర్భుషం. హనుమంతుడు ఆ గమన వేగానికి ఏర్పడిన అక్కడ అంత తీవ్రంగా గాలి తాకిడికి ఆ మేఘాల నుంచి ఏవైతే గాలి తుఫాన్ వచ్చేటప్పుడు ఎలా అయితే వస్తుందో శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా కూడా ఆ సముద్రం కూడా కంపించిపోతుందేమో అన్నట్టుగా అయిపోయింది. వికర్షానూర్మిజాలాని బృహంతి లవనంబసి పుప్లువే కపిశార్దూలో వికీరన్నివరోధసి. లవణ సముద్రం అంతా కూడా ఉవ్వెత్తి ఎగురుతున్నట్టు పెద్ద పెద్ద తరంగాలన్నీ వచ్చేస్తున్నాయి. ఆ లోపల ఏవైతే జీవరాశులు ఉన్నాయో అన్నీ చెల్లాచెదరైపోతున్నాయి. హనుమంతుడు వెళ్ళిపోతుంటే అంతలాగా భూమి ఆకాశాలు కూడా వేరుగా ఉన్నట్టుగా సాగిపోతూ వెళ్ళిపోతున్నాడు. మేరు మందర సంకాసాన్ ఉద్ధతాన్ సా మహాన్నవి అతిక్రామాన్ మహావేగ తరంగాన్
గణయన్నివ. ఇంత మహావేగంగా వెళ్ళిపోతున్న హనుమంతుడు ఎలా అయితే మేరు పర్వతం అంత ఎత్తుకి ఎగురుతున్నాడు, అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఈ సముద్రంలో తరంగాల ఆ వేగానికి లెక్క పెట్టలనే వచ్చేస్తూనే ఉన్నాయి. తస్య వేగ సముద్ధూతం జలం సజలధం తథా అంబరస్తాం విభ్రాజ శారదాభ్రా మివాతతం. ఈ వెళ్ళిపోయే వేగానికి పైకి వెళ్ళిపోతున్నట్టుగా ఈయన వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇంకా ఆ తాకిడికి ఇక్కడ మళ్ళీ అలజడి వచ్చేస్తుంది సముద్రం. ఈ అలజడి, ఆ వేగము, ఆకాశం అంతా కూడా వ్యాపించి అంత జలం అంతా కూడా అక్కడ తెల్లని నక్షత్రాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే నీటి చుక్కలు ఏవైతే అంత పైకి ఎగిసిపడేటప్పటికి ఆ చుక్కలు చుక్కలు ఉంటాయి, అవి అలాగా అనిపిస్తున్నాయి. తిమినక్రజుషాః కూర్మా దృశ్యతే వివృతాస్తదా వస్త్రాపకర్షణీనేవ శరీరాని శరీరినా. ఆ తరంగాలతో ఉన్న సముద్రం యొక్క నీటి అలా తొలగిపోతూ ఉంటే అక్కడ ఉన్న ఏవైతే నీటిని ఆశ్రయించుకున్న ముసళ్ళు కానీ పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు, ఇవన్నీ తిమింగలాలు ఎలా ఉన్నాయి అంటే అంత స్పష్టంగా అవి కనపడుతున్నాయి నీటిలోంచి పైకి ఎగిరిపోయిన కారణంగా. ప్లవమానం సమీక్ష్యాధ భుజంగా సాగరాలయాః యోనీతం కపిశార్దూలం సుపర్ణ ఇతి మీనిరే. సముద్రమందలి ఈ పాములు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అవి కూడా ఆకాశంలో ఎగురుతున్నాయి. ఈ హనుమంతుడిని చూశాయి. అక్కడ గరుత్మంతుడేమో అన్నట్టుగా వాటికి భయం వేసింది. దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజన మాయత ఛాయావానర సింహస్య జలే చారుతారాభవత్. ఈ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఇలా 10 యోజనాలు పొడగు అలాగే 30 యోజనాల వెడల్పుతో అలా మనోహరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. శ్వేతాభ్రాగణ రాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా సుశుభేచాయ వితత లవనంబసి. ఇంత వేగంగా ఇంత పెద్దగా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఎలా కనిపిస్తుంది ఆ సముద్రంలో ఆయన నీడ స్వచ్ఛంగా ఉన్నది. పెద్ద మేఘం ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది ఆ నీడ ఆ సముద్రంలో. శుశుభే సా మహాతేజ మహాకాయో మహాకపి వాయుమార్గే నిరాలంబే పక్షవానీవ పర్వతః. మహా తేజస్వి ఆ పెద్ద శరీరం కలిగిన ఆ హనుమంతుడు ఏ ఆధారం లేకుండా ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోతుంటే అంటే రెక్కలు కలిగిన పర్వతంలా కనిపిస్తుంది. అంటే పెద్ద శరీరం అలా ఎగురుతూ వెళ్ళిపోతున్నాడు. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. చాలా బలశాలి అయిన కపీంద్రుడైన హనుమంతుడు ఇంత వేగంగా వెళ్ళిపోతుంటే ఆ మార్గంలో కూడా ఆ సముద్రం చాలా విశాలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఆపాతి పక్షి సంఘాన పక్షిరాజా ఇవ ప్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షణ్ మారుతో యథా. ఆ పక్షి సమూహాల మార్గంలో గరుత్మంతుడిలాగా సాగిపోతున్న ఆ హనుమంతుడు ఆ మేఘాల్ని ఆకర్షిస్తున్నట్టుగా అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు. పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ కపేనా కృష్యమానాని మహాభ్రాని చకాసిరే. ఆకాశంలో వెళ్ళిపోతున్నప్పుడు అంటే మనకు కొన్నిసార్లు సూర్యుడు అక్కడే ఉన్నాడు కానీ ఈ మబ్బులు అడ్డు రావటం వల్ల మళ్ళీ కనిపిస్తున్నట్టుగా ఎలా అయితే అనిపిస్తున్నాడో ఇంత ఎత్తుగా అలాగ సాగిపోతుంటే అంత వేగంగా వెళ్ళిపోతుంటే మబ్బుల్లోంచి వెళ్ళిపోతున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు అన్నట్టుగానే ఉన్నాడు హనుమంతుడు. అందుకే ఈ మారుతి ఆకర్షింపబడుతున్న మేఘాలన్నీ ఆయన్ని తాకుతున్నట్టుగా తెలుపు, ఎరుపు, నీలము, పసుపు మొదలైన ఎన్నో రంగులతో ప్రకాశిస్తున్నాయి. ప్రవీసన్నబ్రజాలాని నిష్పతంశ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. పదే పదే ఆ మేఘాల మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, అలా ముందుకి సాగిపోతూనే ఉన్నాడు. కాసేపు మేఘాలు కనిపిస్తున్నాయి, కాసేపు కనపట్లేదు, కాసేపు హనుమంతుడు కనిపిస్తున్నాడు, కొంత కనిపిస్తున్నాడు, కొంచెం కనిపించట్లేదు. ఈ ప్రకాశం అన్నది మేఘాల మధ్యలో ఉన్నప్పుడు లేదు, మళ్ళీ అలా కనిపిస్తూనే ఉన్నాడు. ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాని దేవగంధర్వ దానవాః. ఇలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ అతివేగంగా వెళ్ళిపోతున్న హనుమంతుడు అక్కడ దేవతలు, గంధర్వులు, దానవులు అందరూ కూడా ఆయన మీద పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. తతాపానహీతం సూర్యః ప్లవంతం వానరోత్తమం నిషేవే చ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే.
రామ కార్యార్థాన్ని సాధించుకోవటానికి, సీతాదేవిని వెతకటానికి, అది సఫలం చేసుకోవటానికి ఆకాశ మార్గంలో పయనిస్తున్న ఆ వానరుల్లో ఉత్తముడైన హనుమంతుడికి ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు అంటే వేడి తగలనీయకుండా చూస్తున్నాడు. ఆ గాలి ఏం చేస్తుంది? స్పర్శ హాయిగా ఇస్తుంది. ఆయనకి మళ్ళీ కష్టాన్ని తొలగించటానికి ఆ వాయువు కూడా అంతలాగా చల్లగా వీస్తూ ఉన్నది. ఆయన్ని సేవించుకున్నట్టుగా. వాయుదేవి ఒక్క పుత్రుడు. తండ్రి ఎలా అయితే ఆ పిల్లలకి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు చేకూరుస్తూనే ఉంటాడు, అడిగినా అడక్కపోయినా. అంటే ఇక్కడ సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎలా అయితే పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తూ పతివ్రత శిరోమణిగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా పంచభూతాలు కూడా ఆవిడ ఆధీనంలో ఉంటాయి. అక్కడ సూర్యకిరణాలు తనకి తాకనివ్వకుండా, అలాగే గాలి మళ్ళీ ఆ పాదాలు తాకుతుంటే కూడా స్పర్శకి కూడా భూమి మళ్ళీ మృదువుగా ఉండేలాగా ఇట్లా ఎలా మారుతాయో ఇక్కడ కూడా రామ కార్యార్థం వెళుతున్న హనుమంతుడికి ఇవన్నీ కూడా వాటి సహకారాలు అందిస్తున్నాయి. ఋషయస్తుష్టావుశ్చైనం ప్లవమానం విహాయస జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతు మహోజసం. అంతరిక్షంలో పయనిస్తున్న మహా తేజస్వి అయిన హనుమంతుడికి మహర్షులు స్తుతిస్తున్నారు. దేవతలు గంధర్వులు అని అందరినీ కూడా కీర్తిస్తున్నారు, పొగుడుతూనే ఉన్నారు. నాగశ్చాతుష్టవుర్యాక్ష రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష సర్వే కపివరం సహసా విగత క్లమం. ఏ మాత్రం కూడా అలసట చెందకుండా అవలీలగా త్వరగా వెళ్ళిపోవాలి. గమనము అంత వేగంగానే కొనసాగిస్తున్నాడు. మనం నడిచేటప్పుడు కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నడవటం మొదలు పెట్టినప్పుడు బాగానే వేగంగా మొదలు పెడతాం, మధ్యలో కాస్త అలసిపోతాం, ఏం చేస్తాం? వేగం తగ్గిస్తాం, మళ్ళీ తర్వాత మళ్ళీ పుంజుకోవడం, ఇది మనకి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అంతే వేగంతో వెళ్ళిపోతూనే ఉన్నాడు అవలీలగా. అక్కడ నాగులు, యక్షులు, దిక్పాలకులు, దేవతలు మొదలైన వారందరూ కూడా ఆయన్ని ప్రస్తుతిస్తూ ఆ పక్షి గణములన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఈయనని స్తుతిస్తున్నారు. దీంతో రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గాలో 86 శ్లోక సంపూర్ణం.